ఇప్పటి వరకు జలకన్యలను సినిమాలు వీడియోల్లో చూసాం, కథల్లో విన్నాం. కానీ అలాంటి జలకన్యలను మన కళ్ళెదుటే కనిపిస్తే ఆ అనుభూతే వేరు. మనల్ని ముచ్చటగా పలకరిస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవు. ఇప్పుడు అలాంటి జలకన్యలను నగరానికి తీసుకొచ్చింది కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్. ఈ ప్రదర్శనను తిలకించేందుకు నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. కూకట్పల్లిలోని అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్ ప్రదర్శనకు విశేష స్పందన వస్తున్నది. ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతున్నది. వచ్చే నెల 26 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపుగా 8 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్లో అనేక రకాల విభిన్న జాతుల చేపలు ప్రదర్శనలో ఉంచారు. అమెజాన్ నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన దాదాపు 600 రకాల చేపలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది. చిన్న పాప అయినప్పుడు చాలా ఆస్వాదిస్తుంది. అన్నిటిని కూడా వాళ్ళతో మాట్లాడుతుంది, హాయ్ చెప్తుంది. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సంతోషంగా ఉంది. పిల్లలు మా హస్బెండ్ వచ్చింది, చాలా బాగుంది. పిల్లలతో వచ్చాక సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందమైన జల ప్రపంచంలో కనువిందు చేసే జలకన్యల సోయగాలు చూడముచ్చటగా ఉంటాయి. అసలు వాస్తవానికి జలకన్యలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇక్కడ జలకన్యల విన్యాసాలను చూసిన సందర్శకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. జలకన్యలు సందర్శకులను పలకరిస్తూ ముద్దులిస్తుండటంతో మధురానుభూతిని పొందుతున్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో జలకన్యల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఫస్ట్ టైం కొత్తగా చూడడం బాగుంది. పిల్లలకైతే మంచిగా అనిపిస్తుంది. థ్రిల్ ఉంటాయి. సినిమాలో కాకుండా రియల్గా చూసినప్పుడు ఒక థ్రిల్ లెక్క ఉంటాయి. ఇక కొత్త అనిపిస్తుంది ఇక చూడడానికి, కానీ బాగుంది. ఎగ్జిబిషన్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఇదే ఇక జలకన్యలే. ఇక అంబర్పేట నుంచి వచ్చినాం, మేము కలిసి వచ్చినాం అందరం. ఏమనిపిస్తుంది మీకు? ఇక ఇదే ఎక్కువ స్పెషల్ మాకు, దీనికోసం ఎక్కువ వచ్చిన అంత దూరం నుంచి. గతంలో ఎప్పుడైనా చూసారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేటే సేమ్. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, అందుకే అంత దూరం నుంచి వచ్చినాం. పిల్లలకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందని చూద్దామని లైవ్ లా. గతంలో చూసారా? ఇదే ఫస్ట్ టైం? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఓవరాల్ గా మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? జలకన్యనే, ఇదే స్పెషల్ కదా. ఫిలిప్పీన్స్ నుంచి తీసుకొచ్చిన 6 జలకన్యలు సముద్రంలో ఉండే జలకన్యల మాదిరిగానే ప్రదర్శన చేస్తుండడం సందర్శకుల మదిని దోచేస్తోంది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా దాదాపు 2000 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా 150 రూపాయల టికెట్ ధర నిర్ణయించినట్టు చెబుతున్నారు. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల వారు ఎగ్జిబిషన్ తిలకించేందుకు రావాలని కోరుతున్నారు. చాలా బాగుంది సార్, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. వండర్ఫుల్. గతంలో ఎప్పుడైనా చూసారా? ఇది చూడలేదండి, ఫస్ట్ టైం. చాలా వండర్ఫుల్. నేను ఇంత ఉంటుంది అనుకోలేదు, అశ్రద్ధ చేసిన పక్కకే ఉన్నా కూడా. వాళ్ళు వచ్చే సూపర్ ఉంది. పాపం వాళ్ళ శ్రమకు జోహార్ చెప్పాలి. చాలా బాగా శ్రమ. అది అమ్మాయినా అసలు ఎవరి నుంచి వచ్చారు? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడే పక్కనే మాది, కానీ నిజంగా 150 రూపీస్కి చాలా వర్త్. సమ్మర్లో రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫిష్ ఎక్వేరియం చాలా బాగుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో సాహస్ వీర సాగర్ కానీ పిల్లలు అంటూ ఉంటున్నారు అన్నమాట. ఎప్పుడో టీవీలో చూడడం తప్ప ఇలా రియల్గా చూడడం ఫస్ట్ టైం. సో హ్యాపీ. సినిమాల్లో చూసే జలకన్యలను ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పెంపొందించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు చిన్నారులకు స్కూబా డ్రైవింగ్ కూడా నేర్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మనం జలకన్యలను సినిమాల్లో చూసాం, యూట్యూబ్లో, ఇన్స్టాలో చూసాం, కథల్లో విన్నాం. కానీ డైరెక్ట్గా చూస్తే ఆ అనుభూతే వేరు ఉంటుంది. కూకట్పల్లిలోని ఒక ఎగ్జిబిషన్లో జలకన్యల సందడి నెలకొంది. ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం రకరకాల ఎక్వేరియంస్లో వివిధ రకాల ఫిషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ జలకన్యల సందడి అనేది సందర్శకుల మదిని దోచేస్తుంది. కెమెరామెన్ చందుతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.